హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగేంత తీసుకునేంత ఇది దీనికి ఉంది అంటారా? ఉంటది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ ఏ లెవెల్ కి ఇస్తారు, అంతేగాని ప్రతి చోట మళ్ళీ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ఉంటే వాటి యొక్క వాల్యూని మనం తీసుకోలేము. నేను ఇన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు మీ డిజైన్ చేసుకుంటారు ఏమనంటే, ఈ పని చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆగి నన్ను అడుగు అని ఆ మెషిన్ ట్రైన్ చేస్తారు. ఇదైన తర్వాత మళ్ళీ ఆగి అడుగు అని చెప్పి దానికి ట్రైన్ చేస్తారు. ఏ విధంగా అది పని చేయాలి అనేది మానవుల చేతిలో ఉంది. మానవులంటే ఊరికే లో అండ్ క్యాపబిలిటీ పీపుల్ కాదు, ఎవరైతే దాన్ని తయారు చేస్తున్న సైంటిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా. సో లేదు, నేను ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, జస్ట్ నీ అంతటి నువ్వే టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది ఒక మోడల్. ఓకే అంటే ఏంటి, అది ఏం చేసుకుంటుంది అనేది ఫైనల్ గానే తెలుస్తుంది. ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది అంతా తనంతట తానుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా, దాన్ని అటానమస్ అంటాం. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఏంటి, తమంతట తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా కార్లు. రేపు మీకు అన్ని కూడా తమంతట తాము కూడా చేసుకునే సిచ్యుయేషన్స్ వస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేను టీసీఎస్ ఇన్ఫోసిస్ చేశాను అనుకోండి, ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వేరు. ఈ రోజుల్లో ఏంటి, నేను జస్ట్ రిక్వైర్మెంట్స్ నా నీడ్స్ చెప్పేస్తే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చేసింది అనుకోండి, నాకు ఈ మనుషులు కావాలా? అమెరికా నుంచి ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఉన్న వర్కర్స్ చీప్ గా మనకి అవైలబుల్ అవుతారు, క్వాలిటీ బాగుంది అంటున్నాం. అదే రేపు ఏ ఏజెంట్లు అమెరికాలో ఉన్నాయి ఇట్లాంటి కంటే కూడా డబుల్ ట్రిపుల్ ప్రొడక్టివిటీ డబుల్ ట్రిపుల్ క్వాలిటీ ఇచ్చే ఉన్నాయి అనుకోండి, నాకు అవసరం లేదుగా ఇక్కడ, రైట్? సో పాయింట్ ఏంటంటే ఎలా ట్రైన్ చేశారు, ఎక్కడ మీ ఇంటర్వెన్షన్స్ కావాలి అని దానికి చెప్పి మీరు ట్రైన్ చేశారు, లేదు తనంతట తానే తీసుకెళ్ళిపోమని ఎలా చెప్తున్నారు అన్న దాన్ని బట్టి ఏ బిహేవ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం ఉన్న ఎరా ఏంటంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. అంటే ఏదో ఇచ్చిన టాస్క్ చేయటం కొంచెం తీసుకెళ్ళటమే కానీ తనంతట తానుగా గొప్పగా థింక్ చేసేసి రీజనింగ్, ఇందాక నేను చెప్పిన ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కానీ అది కూడా మొదలైంది. కొంతమంది ఆల్రెడీ వచ్చేసిందని చెప్తున్నారు కానీ అంత రాలేదు. ఎందుకంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మిమిక్ చేయాలంటే అంత ఈజీ కాదు. మీకు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా, హ్యూమన్ బ్రెయిన్ లో మీకు 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, 100 ట్రిలియన్ కనెక్షన్స్ ఉంటాయి హ్యూమన్ బ్రెయిన్ ని. ఓకే, సో ఆ ఇంటెలిజెన్స్ మనం ఎందుకంటే మన బ్రెయిన్ రస్ట్ పట్టిపోతాయి మనం, ఎందుకంటే దాన్ని సరిగ్గా వాడుకోవటం వల్ల ఆ బ్రెయిన్ పవర్ ను మనం సరిగ్గా ఉపయోగించుకోలేము. హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్న ప్రాబ్లం అది. అట్లే రైట్, దట్ ఇస్ ట్రూ. అందుకనే ఏంటంటే మీరు ఇందా చెప్పారు కదా జాబ్ రీప్లేస్మెంట్ జరుగుతాయి అన్నప్పుడు వీటిని ఏమంటారంటే లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, అంటే ఆలోచన తక్కువగా ఉండి రూడిమెంటరీ రిపీటెడ్ గా చేయాల్సిన వర్క్స్ అన్ని మీకు ఫ్యూచర్ లో ఈ రోబోస్ ఏ ఏజెంట్స్ అన్ని చేసేస్తారు. స్టిల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అటువంటి పిల్లల్ని అటువంటి ఎడ్యుకేషన్ కనుక బిల్డ్ చేస్తే మనం గ్యారెంటీగా వీల్ గెట్ ఇంటు ఏ ప్రాబ్లం. అంటే ఎలాంటి స్కిల్స్ బిల్డ్ చేయాలి, కొత్త రోబోని సృష్టించే నాలెడ్జ్ ఉన్న బ్రెయిన్స్ నేను బిల్డ్ చేయగలుగుతున్నానా లేదా?